Hi guys, welcome back to my YouTube channel. I know it's been a very long time I haven't uploaded any videos, but yeah, I'm back. Actually నేను చాలా మంది మర్చిపోయి ఉంటారు అనుకుంటా నేను చేసే పనిలే అలాంటిది, బట్ పర్లేదు మళ్ళీ వచ్చేసా గుర్తు చేయడానికి. సో thumbnail చూసి మీకు అర్థమై ఉంటుంది that where I'm going. So I'm going to Jagannath Puri, which is in Orissa, and మా బెస్ట్ ఫ్రెండ్ కలుస్తానికి వెళ్తున్నా. నిన్న నైటే ఎక్కాను ట్రైన్, బట్ నేను ఏం లాక్ చేయలేదు నేను, ఎందుకంటే నిన్న నైట్ నేను అరౌండ్ 11:40కి ఎక్కాను. అండ్ అప్పుడు ఆ టైంలో ఏం చేస్తాను, ఎందుకంటే అందరూ కొనుక్కొని ఉంటారు కదా, సో అందుకే నేను చేయలేదు ఆ టైంలో ఏం. సో నేను పూరిలో 3 days ఉంటాను. లైక్ ఈ వీక్ అంతా ఇంకా ట్రావెల్లోనే, వెళ్ళడానికి 2 days, రావడానికి 2 days. సో అది కాకుండా 3 days ఇంకా పూరిలోనే ఉంటాం. సో మేబీ 3-4 parts రావచ్చు లైక్ ఈ వీడియో, ఆర్ఎల్స్ మ్యాక్స్ 3. అండ్ అక్కడ జగన్నాథ్ పురి కాకుండా, టెంపుల్ కాకుండా వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయి, వేరే ప్లేసెస్ లైక్ అక్కడక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ అండ్ వేరే టెంపుల్స్ కూడా. నా ఫేస్ చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. ఎందుకు రీజన్ అంటే నేను నైట్ అంతా అస్సలు పనుకోలేదు, బికాస్ 12కి ఎక్కాను. మళ్ళీ మార్నింగ్ దాకా అసలు నిద్రపోలేదు నేను. ఈవెన్ ఫర్ 5 minutes కూడా నేను పనుకోలే, ఎందుకంటే మా ఫ్రంట్లోనే ఒక అంకుల్ పనుకున్నారు. అసలు కంటిన్యూస్గా గురుకల్ సౌండ్ చేస్తున్నారు. ఎంతసేపు అంటే అసలు కొంచెం నేను చెవులు మూస్తున్నా కూడా నాకు అంత సౌండ్ వస్తుంది, అంత సౌండ్గా. అందుకే నాకు ఆయన సౌండ్ వల్ల అస్సలు నిద్రపట్టలేదు, ఇంకా పనుకోలేదు. ఇంకా నా ఫేస్ అంతా మొత్తం అలా లాగేసింది, ఒక ఫ్రెష్నెస్ లేదు. ఏం చేస్తాను, ఏం చేయలేము ఇంకా. సో యా, ఇప్పుడు టైం ఉంది ఇంకా వెళ్ళడానికి, లైక్ ఇంకా 3 hours దిగుతాం అనుకుంటా. ఒక 1:30-2 అయింది అనుకుంటా వెళ్ళడానికి. ఓకే గైస్, సో కొంచెంసేపు నేను వెళ్ళి పనుకుంటా, 2 hours అయినా కనీసం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ట్రైన్ ఖాళీ అయింది, ఎందుకంటే పూరి దగ్గరలో ఉంది కాబట్టి చాలామంది దిగేశారు. అందుకే కొంచెం నేను రెస్ట్ తీసుకుంటా. మనం తిరగాలంటే కొంచెమైనా కనీసం లోపల ఎనర్జీ ఉండాలి కదా, అందుకే కొంచెంసేపు అలా పనుకుంటాం. మళ్ళీ కలుస్తాం. ఓకే, బై. హే గైస్, సో 2 hours అలా న్యాప్ వేసి లేసాను. ఇంకా మమ్మీ చెప్పారు లేట్ ఉంది చాలా ట్రైన్ అని. లేట్ అంటే 5 hours డిలే ఉంది అనమాట. ఇంకా ఏం చేస్తామని ఇంకా అలానే కూర్చొని ఇంకా విండో వెయిట్ చూసుకుంటూ కూర్చున్నా. అండ్ ట్రైన్ వేరే పడుతుంది, అండ్ ట్రావెల్ చేసేటప్పుడు ఇలా రెయిన్ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అలా టైం పాస్ చేసుకుంటూ ఉన్నా. ఇంకా లోపల 5 hours తర్వాత ఇంకా ఫైనల్లీ ఇంకా పూరి స్టేషన్ వచ్చింది. ఇంకా రాగానే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది, ఇంకా వచ్చేసాము అని. ఇంకా ఒక ఎక్సైట్మెంట్ కూడా. సో పూరిలో చాలా బీచెస్ ఉంది, అండ్ ఇది పూరిలో మెయిన్ బీచ్ అనమాట. చాలా రష్ ఉంటుంది రోజు. అండ్ వారణాసిలో ఎలా గంగారతి చేస్తారో ఇక్కడ కూడా రోజు ఈవినింగ్ గంగారతి చేస్తారు. అండ్ మేము స్టేషన్ నుంచి హోటల్కి ఆటో తీసుకున్నాం, బికాస్ ఇక్కడ ఓలా ఊబర్ సర్వీస్ ఉండవు. సో అక్కడే మనం ఏమైనా ఆటో చూసుకోలేదంటే ఇంకా అక్కడే ఉన్న రెంట్ చేసుకోవచ్చు, కార్, స్కూటీ ఆర్ ఎల్స్ ప్రైవేట్ వెహికల్. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసి ఇంకా రెడీ అయిపోయా, బికాస్ చాలా లేట్ అయింది. సో యా, హే గైస్, సో ఇంకా చాలా లేట్ అయిపోయింది ట్రైన్. ఇంకా ఫాస్ట్గా వచ్చి మేము ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాం, ఎందుకంటే మళ్ళీ గుడికి కూడా వెళ్ళాలి కదా, చాలా లేట్ అయిపోతుంది. అంటే 3 days రేపు వెళ్తాం గుడికి, బట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 6:30 అవ్వడానికి వచ్చింది, చాలా లేట్ అయిపోయింది ట్రైన్. అందుకే ఫాస్ట్గా వచ్చి ఇంకా రెడీ అయిపోయాము. సో యా, అక్కడ కలుద్దాం. సో ఇంకా వెళ్ళే వేళ ఆకలేస్తుంది అని ఇంకా ఆలు చాట్ తీసుకున్నాం. టేస్ట్ అయితే బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఇంకా గుడికి వెళ్తున్నా. సో ఇలా అక్కడ టుక్ అంటారనమాట, ఆటోకి మినీ వర్షన్ టుక్ అంటారు, క్యూట్ ఉంది పేరు.
సో ఇంకా ఆటో వాళ్ళు మమ్మల్ని అక్కడ దింపేశారనమాట. అండ్ ఇంకా ఇలా చెప్పారు అలౌడ్ లేదు లోపల దాకా, సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి అంటే ఇంకా మేము అక్కడి నుంచి నడుచుకుంటూ లోపల దాకా వెళ్ళాం. అండ్ చూడండి ఎంత బాగుందో అసలు గుడి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ అది చాలా బాగుంది. ఇంకా అలా చూసుకుంటూ ఇంకా కొంచెం థంబ్నెయిల్ కోసం యూస్ అవుద్దని వీడియో తీసుకున్నా. అండ్ అక్కడే ఇంకా ఒక కౌ ఉంటే ఇలా దండం పెట్టుకుందాం అనుకున్నా. అంటే భయం లేదు కౌస్ అంటే, కానీ కొంచెం హెడ్ మీద అది ఉంటుంది కదా, సో అది వచ్చి ఇంకా గుచ్చుకుంటుంది నాకు అని కొంచెం భయపడ్డాను. అండ్ తర్వాత ఇంకా అక్కడ నుంచి రత్ ఉంది వేరే గ్రౌండ్లో, అంటే ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. అంటే ఎక్కువ దూరం కాదు కానీ కొంచెం దగ్గరలో ఉంటుంది. సో అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తున్నా. లోపల ఒక ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, ఇంకా దేవుడిని చూస్తానని. సో కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడే దేవుళ్ళకి ఆరతి చేస్తున్నారు. ఇంకా మేము కూడా దీపం వెలిగించి ఆరతి చేసాము. అండ్ ఇంకా నా ఫేస్ చూడండి ఎలా ఉందంటే ఏడ్చినట్టుంది, అంటే ఏడ్చాను. సో కొంచెం అలా అయిపోయింది ఫేస్. సో ఇది వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చి టెంపుల్కి బ్యాక్ సైడ్ అనమాట. సో రేపు వస్తా కదా మళ్ళీ అప్పుడు వెళ్తాను లోపలికి. అండ్ ఇంకా దేవుడు వచ్చి నేను అందరినీ మా ఫ్రెండ్స్ అందరికీ వీడియో కాల్ చేసి చూపించా. నా ఆనందంలో నేను అందరికీ వీడియో కాల్ చేస్తున్నాను, ఎవరు దొరికితే వాళ్ళకి, అంటే క్లోజ్ ఉండే వాళ్ళకి ఇంకా చేసే వాళ్ళు కూడా చూడాలి కదా, ఇంకా అందరికీ చేసి చూపించా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా దేవుడు ముగ్గురు సుభద్ర బలరామను కృష్ణుడు ముగ్గురు లోపలే ఉంటారు ఎప్పుడు. బట్ ఇది రథయాత్ర కాబట్టి ముగ్గురు బయట ఉండరు. అసలు నేను అనుకోలేదు కరెక్ట్గా ఇదే టైంలోనే వస్తాను. అనుకోకుండా టికెట్ బుక్ చేసాం మేము ఇదే డేట్లో, ఎందుకంటే రథయాత్ర ఎప్పుడు 2 days అవుతుంది అనుకున్నా. అంటే ఫస్ట్ టైం వస్తున్నా కదా, సో 2 days ఉంటుంది అనుకున్నా. ఇలా 9 days జరిగింది కరెక్ట్గా, మేము కూడా అప్పుడు వస్తామని అనుకోలేదు. ఇంకా అదే నార్మల్గా లోపల ఉంటారని చెప్పాయి కదా దేవుడు. సో బయట 3 days కంటిన్యూస్గా నేను చూడొచ్చు. ఇంకా లోపల అనుకో కొంతసేపే అవుతుంది చూస్తాను. బయట అంటే ఎంత కావాలంటే అంత చూడొచ్చు. అందుకే నేను అక్కడి నుంచి రానుకుంటూ రాలేదు. మా మమ్మీ పద వెళ్ళాలి ఇంకా అండి. ఇంకా 4 ధామ్లో ఒక ధామ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది గుడి. దేవుడైతే ఎంత క్యూట్గా ఉన్నాడు అసలు నిజంగా. దర్శనం అయిపోయింది, చాలా అంటే చాలా బాగా అయింది. నాకైతే ఏడుపు వచ్చేసింది. అందుకే నన్ను ఎక్కువ ఏం తీయలేదు, సైలెంట్గా దేవుడిని ఎక్కువ తీసాను నాకన్నా. అండ్ మళ్ళీ వస్తాను, ఎందుకంటే 3 days ఇక్కడే ఉంటాను కదా. సో రేపు 2 days తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ వస్తాను. నాకైతే వెళ్ళి వదిలేసి రావాలనే లేదు, కానీ వెళ్ళాలి కదా అని ఇంకా వెళ్తున్నాం. మళ్ళీ రేపు వస్తాం. సో ఇంకా అక్కడ ప్రసాదం తీసుకున్నాం రథ్ దగ్గరే. అక్కడ పూజారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముతున్నారు. సో ఇలా 4 boxes అలా తీసుకున్నాం, అందరికి ఇవ్వాలి కదా. అండ్ అక్కడ కాజా స్వీట్స్ చాలా ఫేమస్. సో కాజా అని ఇంకా వేరే స్వీట్స్ మిక్స్ చేసి ఇచ్చారు. సో ఇంకా రథ్ కిందే దొరికింది కాబట్టి అక్కడే తీసేసుకున్నాం, దేవుడికి పెట్టిస్తారు. అండ్ ఇది రైస్ పోట్లీ అంటారు. ఏంటంటే ఇక్కడ మహాప్రసాద్ ఇస్తారు గుడిలో. సో అది మిగిలిపోతే ఎండబెట్టి అది ఇలా కట్టేసి అలా అమ్ముతారు. సో మనం ఏంటంటే కిచెన్లో పెట్టుకోవాలి. అండ్ ఎప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ ఉంటే దాంట్లో నుంచి కొంచెం తీసి 2-3 అలా వేసుకోవాలి. అండ్ ఇది వచ్చి తులసి అనమాట, అక్కడే ఇచ్చారు. అండ్ నార్మల్గా నాకు ఇచ్చేసారు ఇలా దేవుడికి పెట్టింది. అండ్ కింద వచ్చి ఎల్లో టవల్లో ఉంది కదా, నేను అక్కడ తీసుకున్నా, దేవుడికి పెట్టారని ఇంకా అక్కడ తీసుకున్నాను. అండ్ ఇది అన్నీ ఫ్రీగా రాలేదు, అంటే మనం కొనుక్కోవాలి. అక్కడ తులసి లీఫ్ తప్ప అన్నీ నేను కొనుక్కున్నా. And yeah, okay then, see you guys, see you in the next video.
టిల్ దెన్ బై బై. పార్ట్ 2 తొందరగా వస్తుంది. బై.